హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్ విలాగ్స్ అండ్ ఫుడీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటువంటి క్యాలీఫ్లవర్తో స్పైసీగా ఇలా మంచూరియా మరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు, ఎక్కువ రిస్క్ కూడా ఏం లేదనమాట. సో దీనికోసం ముందుగా ఇలా క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న సైజులో ఇలా కట్ చేసుకోవాలి. మరి పెద్ద కాకుండా మరి చిన్న కాకుండా ఈ విధంగా మీడియం ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని 2.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పు, పసుపు కూడా వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ వేడికి ఇందులో ఉండేటువంటి ఏమైనా చిన్న చిన్న పురుగు లాంటివి, అవి పెట్టిన గుడ్లు లాంటివి ఉంటాయన్నమాట. ఈ క్యాలీఫ్లవర్ని తప్పకుండా కర్రీ చేసినా, వేరే ఏ రెసిపీ చేసినా కూడా ఇలా చేస్తే మంచిదన్నమాట. ఇక ఈ వాటర్ నుండి తీసేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీరా పొడి అంటే వేయించినటువంటి జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, అదొకటి మిస్ అయిపోయింది. అలాగే దీంట్లోకి నేను శనగపిండి లాంటిది ఏం వేయట్లేదండి, ఓన్లీ కార్న్ఫ్లోర్ అలాగే పొడి బియ్యం పిండి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి తగినన్ని వాటర్ కూడా వేసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. సో కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకొని ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత మనం ఇలా కలిపెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో సరిపడే అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతావి కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అనిపిస్తే మనకి అలా అయిపోయిన తర్వాత తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, నేను తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిపోయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రబ్బలు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటాను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే చిటికెడంతా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసేసుకొని మరొకసారి ఇలా కలిపేద్దాం. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాసు, అలాగే టొమాటో కెచప్ కానీ లేదంటే టొమాటో సాస్ కానీ వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బయట తిన్నట్టే ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులోని ఒక అర గ్లాసు అంటే టీ గ్లాసులో సగం వరకు వాటర్ వేసుకొని ఇదంతా కూడా కుక్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు టాస్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పీసెస్కి బట్టి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇలా కొన్ని నువ్వులు స్ప్రింకిల్ చేస్తున్నాను, అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. క్యాలీఫ్లవర్ స్పైసీ మంచూరియా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, క్యాలీఫ్లవర్ ఉంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తిన్నాక మీరు అంటారు వావ్ అని, బయట కొండమే మానిస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.